ఇది థోర్, ఉరుముల దేవుడు. పర్వత శిఖరంపై నిలబడి తుఫాను ఆకాశం కింద అతను దేవుడిలాంటి శక్తితో అతను భూమిని ముక్కలు చేస్తాడు. అతని అపరిమితమైన శక్తి యొక్క ప్రదర్శన. మా దేవ, నీవు నా వారసుజవు థోర్. నా సోదరుడు నన్ను మోసం చేశాడు. ఇక నేను ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ లోకానికి అధిపతిని నేనే. నా ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. రాక్షసుల సైన్యం కదులుతోంది. అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. భూమి కంపించిపోతోంది. చీకటి ఆకాశం భీకర యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ రోజు మన థోర్ రాజ్యం పైన ఎనలేని దాడి జరుగుతుంది. భవనాలు తగలబడుతున్నాయి. అంతటా అగ్ని విస్ఫోటనాలు. ఇది అంతం కాదు నా కుమారుడా. ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే. బలంగా ఉండు. ఉగ్ర రూపం దాల్చిన థోర్ ఉరుములు మెరుపులతో మేల్కొంటున్నాడు. వజ్రాయుధంతో రాక్షస సైన్యంపై ఉరుముల దేవుడు విరుచుకుపడ్డాడు. ఈ తుది యుద్ధంలో ఉరుముదేవుడు థోర్ మరియు రాక్షసరాజు రావణుడు తలపడతారు. ఇది యుద్ధానికి సమయం. నేను ఓడిపోయాను. ఇక నా వల్ల కాదు. తండ్రి మాట మరియు అంతిమ శక్తి. ఇప్పుడు నా అంతం చూడు. వీక్షించినందుకు ధన్యవాదాలు.